ఎటు చూసిన ఆలయాలు, అడుగడుగున సనాతన ధర్మం ప్రతిబింబించే నగరం ఉజ్జయిని. శక్తి పీఠాల్లో 2 ఆలయాలు ఒకే చోట కలిగిన ఏకైక నగరం. భక్తుల బాధలను ఇట్టే పరిష్కరించే హరసిద్ధి మాత గడ్కాళికాదేవి అమ్మవార్లు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు నిర్మించిన ఆలయ స్వరూపమే హరసిద్ధి మాత. ఉదయం ఉజ్జయినిలో, రాత్రి కోయిలా పర్వతంపై ఉండే హరసిద్ధి అమ్మవారు. గొర్రెలు కాసే పల్లెటూరు రైతును మహాకవి కాళిదాసుగా మార్చిన స్వయంభు శ్రీ గడ్కాళికా మాత. వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్. ఈ వారం మీకు చూపించబోయే ఆలయం ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన ఉజ్జయిని నగరంలో ఉన్న 2 శక్తి పీఠాల గురించి చెప్పబోతున్నా. ఉజ్జయిని అంటే అందరికీ గుర్తొచ్చే ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ మహాకాళేశ్వరుని ఆలయం. ఇక్కడ జరిగే భస్మహారతి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం కలిగినది. మనుష్యులు ఎంత సాధించినా చివరకు బూడిదిగా మారడం తప్పదనే సందేశం ఈ భస్మహారతిలో కనిపిస్తుంది. మహాకాళేశ్వరునితో పాటు ఇక్కడ శక్తి స్వరూపమైన, భక్తులు కోరిన కోరికలు తీర్చి వారి బాధలను పోగొట్టే 2 మహిమాన్వితమైన అమ్మవార్లు పూజలు అందుకుంటున్నారు. ఒక ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ హరసిద్ధి మాత ఆలయం. 2వ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ గడ్కాళికాదేవి అమ్మవారు. ఈ 2 ఆలయాల చరిత్ర, అమ్మవారి ఆలయాల్లో జరిగే పూజలు, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు చేరుకునే విధానం అన్నీ క్లియర్ గా చెప్తాను. ఈ వీడియోలో మొదట హరసిద్ధి మాత ఆలయం గురించి, తరువాత ఈ ఆలయానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గడ్కాళికా అమ్మవారి ఆలయం గురించి, అలాగే ఇక్కడే శ్రీకృష్ణుడు బలరాముడు 64 రోజుల పాటు నివసించి విద్య అభ్యసించిన మహర్షి సందీపని ఆశ్రమం గురించి, తరువాత కాలభైరవ ఆలయం గురించి కూడా డీటెయిల్ గా చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లియర్ గా చూడండి. అసలు ఈ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి? పురాణాల ప్రకారం ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేయాలనుకుని అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ తనకు నచ్చని శివుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని అల్లుడు శివుడిని పిలవడు. అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్లు ప్రత్యేకంగా పిలవాలా ఏంటనే ఆలోచనతో ప్రమదగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్లిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివ నిందని సహించలేక హోమగుండంలోకి దూకి ప్రాణం తీసుకుంటుంది. ఆగ్రహంతో ఊగిపోయిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీవియోగంతో ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్షణ కార్యాన్ని పక్కన పెట్టేశాడు. దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని తన కర్తవ్యం నిర్వర్తించేలా చేశాడు. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెబుతారు. మధ్యప్రదేశ్ లోని షిప్రా నదీ తీరాన ఉజ్జయిని ప్రాంతంలో సతీదేవి కుడి చేతి పడింది. ఆ ప్రదేశమే శక్తిపీఠంగా వెలిసింది. అదే హరసిద్ధి మాత శక్తిపీఠం. పై పెదవి భాగం పడిన ప్రదేశమే శ్రీ గడ్కాళికాదేవి మందిర్. పరాశక్తి కొలువైన ఆలయాల్లో అత్యంత ప్రాశస్త్యం కలిగిన మహిమాన్విత ఆలయాలే శక్తిపీఠాలు. మొత్తం 51 శక్తిపీఠాల్లో అమ్మవారు తనను కొలిచిన భక్తుల జీవితాల్లో కొంగు బంగారంలా ఉంటూ పూజలు అందుకుంటున్నారు. 51 శక్తిపీఠాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో 4 ఉన్నాయి. శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారు, పిఠాపురంలో పురుహూతికాదేవి అమ్మవారు, ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవి అమ్మవారు, తెలంగాణ అలంపూర్లో జోగిలాంబ అమ్మవారు. ఇప్పుడు ఉజ్జయినిలో మనం చూడబోయే హరసిద్ధి మాత ఆలయం శక్తిపీఠాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగినది. ముందుగా హరసిద్ధి మాత అమ్మవారి ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీ మహాకాళేశ్వరుని ఆలయానికి కేవలం 700 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ ఆలయానికి అడుగు పెట్టిన వెంటనే మీకు పురాతన ఆలయాన్ని దర్శించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం మరాఠా స్టైల్లో ఉంటుంది. ఈ ఆలయం 7వ శతాబ్దంలో విక్రమాదిత్య మహారాజుచే నిర్మించబడింది. స్థల పురాణం ప్రకారం ఉజ్జయినిలో ఉన్న కోయిలా పర్వతంపై శ్రీకృష్ణుడు నిర్మించిన ఆలయ మూల స్వరూపమే ఈ హరసిద్ధి మాత ఆలయం. విక్రమాదిత్యుడు అనే మహారాజు ఉజ్జయిని నగరాన్ని పాలించేవాడు.
హరసిద్ధి మాతను ఆ మహారాజు కులదేవతగా ఆరాధించేవాడు. హరసిద్ధి మాత అమ్మవారు సముద్ర తీరంలో ఉజ్జయిని నగరానికి ఎంతో దూరంలో ఉండేవారు. విక్రమాదిత్యుడు అమ్మవారిని ఉజ్జయినికి తీసుకురావాలని ఎంతో ప్రార్థించాడు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆత్మ బలిదానంకు సిద్ధపడ్డాడు. 11 సార్లు తల నరుక్కున్నాడు. అమ్మవారి కటాక్షం వలన తల తిరిగి వచ్చేది. హరసిద్ధి మాత విక్రమాదిత్యుని భక్తికి మెచ్చి ఉజ్జయిని వచ్చింది. అయితే నియమానికి విరుద్ధంగా విక్రమాదిత్యుడు వెనక్కి తిరిగి అమ్మవారిని చూడడంతో అమ్మవారు ఉజ్జయినికి రాకుండా పొలిమేరులోనే శిలారూపంగా ఉండిపోయిందని స్థల పురాణం. వెనక్కి తిరిగి చూడటం వలన ఉదయం ఉజ్జయినిలో, రాత్రిపూట కోయిలా పర్వతంపై ఉంటానని అమ్మవారు చెప్పారట. ఈ ఆలయంలో అమ్మవారి మూల విరాట్కి ఎదురుగా అమ్మవారి వాహనమైన సోమనంది సింహరూపంలో దర్శనమిస్తుంది. నమస్కరించుకుని ఆలయం లోపలికి ప్రవేశించిన వెంటనే ఆలయం పైకప్పుపై శ్రీచక్ర యంత్రం పెయింటింగ్ రూపంలో ఉంటుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. శ్రీచక్ర యంత్రం అమ్మవారి శక్తికి ప్రతిరూపం. ఇక్కడ ఉన్న శ్రీచక్రంలో 51 శక్తి మాతృక అమ్మవారి చిత్రాలు ఉంటాయి. శక్తి స్వరూపిణులు అయిన శ్రీ విజయ, లలితాదేవి, లలితా త్రిపుర సుందరి దేవతలు అమ్మవార్లను శ్రీచక్రం త్రిభుజాలను సూచిస్తాయి. 9 కోణాలతో విరాజిల్లే శ్రీచక్ర యంత్రంలో విశ్వంలో సమస్త జీవకోటికి ఆహారం ద్వారా ప్రాణశక్తిని ప్రసాదించే శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారితో పాటు సిరి సంపదలను అధిదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, అలాగే సకల విద్యలకు నెలవైన శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు, అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు, వివిధ శక్తి పీఠాలు అధిదేవతలను, నవదుర్గలు, త్రిపుర భైరవి, ధూమావతి, బగలాముఖి, మాతాంగి చిత్రాలు చూడడానికి ఎంతో దివ్యాత్మకంగా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో అమ్మవారి మూల విరాట్ చిరునవ్వులు చిందిస్తూ, అమ్మవారి శిరస్సు వెనుక పైభాగంలో అన్నపూర్ణాదేవి, కింద మహాకాళి అమ్మవారితో పాటు నిత్య పూజలు అందుకుంటున్నారు. హరసిద్ధి అమ్మవారిని పూజిస్తే మన జీవితంలో అడ్డంకులు తొలగి ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొంది జీవితం ఆనందమయం అవుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో 15 అడుగుల 2 దీపస్తంభాలు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు హరసిద్ధి అమ్మవారి హారతి సమయంలో ఈ స్తంభాలకు ఉన్న దీపాలను వెలిగిస్తారు. ఈ స్తంభాలకు మొత్తం 726 దీపాలు ఉంటాయి. హరసిద్ధి అమ్మవారికి ఉదయం, సాయంత్రం 2 సార్లు హారతి సమర్పించిన ఈ దీపస్తంభాలు వెలిగించడం వలన సాయంత్ర హారతికి ప్రత్యేకత ఏర్పడింది. ఈ స్తంభాలను విక్రమాదిత్యుని శిరస్సుకు ప్రతీకగా భావిస్తారు. విక్రమాదిత్యుడు అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ స్తంభంలో అన్ని దీపాలు వాటంతట అవే వెలిగేవట. భక్తులు అమ్మవారిని ఏదైనా కోరుకుని ఈ స్తంభాలలో ఉన్న నూనె దీపాలను వెలిగిస్తే ఎలాంటి కోరికైనా తీరుతుందని భక్తుల నమ్మకం. ఈ దీపాలను దర్శించుకున్న ఎంతో పుణ్య ఫలితం అని భక్తుల నమ్మకం. ఈ దీపస్తంభాల వెలుగు కొండపై ఉన్న అమ్మవారికి కనిపిస్తుందని పురాణాలు చెబుతాయి. దేవీ నవరాత్రుల సమయంలో ఈ దీపాల వెలుగులు ఆలయ శోభను రెట్టింపు చేస్తాయి. హరసిద్ధి మాత ఆలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఆలయం ఎదురుగా ఉండే మహామాయ ఆలయం ప్రత్యేకమైనది. నేలమట్టానికి దిగువన భూగర్భంలో ఉండే ఈ ఆలయానికి భక్తుల ప్రవేశం ఉండదు. పూజారి మాత్రమే వెళ్లి మహామాయ అమ్మవారికి పూజ చేసి ఈ ఆలయంలో కొన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్న అఖండ దీపానికి తైలము పోసి వస్తారు. ఈ ఆలయంతో పాటు హనుమాన్ మందిరం ఉంటుంది. కేవలం శిరస్సుతో మాత్రమే దర్శనం ఉంటుంది. ఆంజనేయ స్వామితో పాటు శ్రీరాముడు, సీతా లక్ష్మణ సమేతులై పూజలు అందుకుంటున్నారు. శివాలయం కూడా ఉంటుంది. విఘ్నాలు తొలగించే గణపతితో పాటు శక్తి స్వరూపిణి వినాయక పుత్రి అయిన శ్రీ సంతోషి మాత అమ్మవారు కూడా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు. ప్రతిరోజు హరసిద్ధి మాత అమ్మవారి హారతి సమయంలో వినాయకుడికి కూడా ప్రత్యేకంగా హారతి ఇస్తారు ఈ ఆలయంలో. హరసిద్ధి మాత ఆలయం వెనుక షిప్రా నది ప్రవహిస్తుంది. వారణాసిలో గంగా హారతి ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా షిప్రా నది హారతి ఇస్తారు. ఈ హారతి ఇచ్చే స్థలాన్ని రామ్ ఘాట్ అంటారు. 30 నిమిషాల పాటు సాగే ఈ హారతి దర్శనం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ హారతి సమయంలో ఇక్కడే ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. ఇక్కడ శివలింగం అచ్చం కాశీలో ఉన్నట్టే ఉంటుంది. అలాగే ఈ షిప్రా నది ఒడ్డున మొత్తం 84 శివాలయాలు ఉంటాయి. ఉజ్జయిని వచ్చే శివభక్తులు ఈ 84 శివాలయాలను దర్శించుకుంటారు. ప్రపంచంలో ఎక్కువ శివాలయాలు ఉన్న నగరాల్లో ఉజ్జయిని కూడా ఉంటుంది. హరసిద్ధి అమ్మవారి ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో మరొక శక్తిపీఠమైన శ్రీ గట్కాళికా మాత మందిర్ ఉంటుంది. ఈ ఆలయం అష్టాదశ శక్తి
శక్తిపీఠాల్లో ఒకటి. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెబుతారు. సతీదేవి కుడిచేతి భాగం పడిన ప్రదేశం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ గట్కాళికా మందిర్ ఆలయంగా వెలిసింది. ఈ ఆలయంలో అమ్మవారి రూపం మూల విరాట్ రూపంలో నాలుక చాపిన కాళికాదేవిగా కనిపిస్తుంది. కళ్ళలో మాత్రం అమ్మవారు కరుణతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే పెద్ద ఆకృతిలో కాళికామాత శిరస్సు దర్శనం ఇస్తుంది. అమ్మవారి మూల విరాట్ కు ఇరువైపులా పార్వతీదేవి, లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తారు. ఆలయ స్థల పురాణం గురించి చెప్పాలంటే రాక్షస సంహారం తర్వాత కాళికాదేవి శివుడి మహిమతో తిరిగి శాంత స్వరూపిణి అయింది. ఉజ్జయిని నగరంలో క్షిప్రా నది ఒడ్డున కొలువు తీరింది. పౌరాణికాల పరంగా చూస్తే రావణాసురుడి సంహరణ తర్వాత శ్రీరామచంద్రుల వారు సపరివార సమేతంగా తిరిగి వెళ్తుండగా నేడు క్షిప్రా నదిగా పిలువబడుతున్న ఆనాటి రుద్రసాగరం ఒడ్డున విశ్రమించారు. ఆ రాత్రి కాళీమాత భక్షరూపిణి అయ్యి వీరి మీదకు ఉరికింది. హనుమంతుల వారు ఉగ్రరూపం చూపేసరికి కాళిక భయపడి కుప్పకూలింది. ఆ ప్రదేశమే గట్కాళిక వెలిసిన ప్రదేశంగా పురాణ కథలు ఆధారంగా చెబుతారు. 7వ శతాబ్దంలో తానేశ్వర్ రాజ్యానికి రాజు అయిన హర్షవర్ధనుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని తెలుస్తుంది. ఆ తర్వాత గ్వాలియర్ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో కూడా హరసిద్ధి మాత ఆలయంలానే ఎత్తైన దీపస్తంభాలు ఉంటాయి. దేవీ నవరాత్రి కార్తీక మాసంలో అమ్మవారికి దీపారాధన చేసి విశేష పూజలు చేస్తారు. ఈ ఆలయంలో సరస్వతి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవార్ల ఉప ఆలయాలు కూడా ఉంటాయి. మహాకవి కాళిదాసును అంతటి మహాకవిగా తీర్చిదిద్దిన మహిమాన్వితమైన గట్కాళికా దేవి ఆలయంలో సరస్వతీదేవి అమ్మవారు కొలువై ఉండడం విశేషం. గట్కాళికా అమ్మవారి ఆలయానికి కొద్ది దూరంలోనే ఉజ్జయిని క్షేత్రానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడి ఆలయం ఉంటుంది. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు అధిక సంఖ్యలో కాలభైరవ ఆలయానికి కూడా వస్తారు. కాలభైరవుడిని దర్శించుకోవడం వలన భక్తులకు భయాల నుండి, గ్రహపీడిత బాధల నుండి విముక్తి లభిస్తుంది. వారి నుంచి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి వారు జయాన్ని సాధించడంలో స్వామివారు అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. కాలభైరవ ఆలయంతో పాటు ఈ ఆలయాలకు కొద్ది దూరంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు విద్యలను అభ్యసించిన మహర్షి సందీప్ అనే ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం కూడా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన సుధామ కలిసి విద్యలు నేర్చుకున్న పాఠశాలను చూడొచ్చు. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణుడు 64 రోజుల పాటు ఉండి 64 విద్యలను నేర్చుకున్నారని పురాణాలు చెబుతాయి. ఈ విద్యలన్నిటినీ ఇక్కడ చిత్రాల రూపంలో ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల్లో ముఖ్యమైన ఘట్టాలను కూడా ఇక్కడ చూసేలా ఉంచారు. ఈ ఆశ్రమంలో మీరు ముఖ్యంగా చూడాల్సినది ఇక్కడ ఉన్న గోమతి కుండ్ అనే ఒక కొలను. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన గురువైన సందీపని తన కర్మలను నిర్వహించుకోవడానికి ఈ కొలనులో అన్ని పవిత్ర నదుల నుండి నీటిని ఏకీకృతం చేశాడు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఈ చెరువులోని నీరు పవిత్రమైనదని నమ్ముతారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమ వాటర్ బాటిల్స్ లో ఇక్కడ నీరుని నింపి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. అతి త్వరలోనే ఉజ్జయినిలోని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీ మహాకాళేశ్వరుని ఆలయం గురించి, దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగాలైన ఓంకారేశ్వరుని ఆలయం, మామలేశ్వర్ ఆలయం గురించి కూడా వ్లాగ్స్ చేస్తాను. ఇక ఈ ఆలయాలకు రావడం ఎలా? తెలుగు రాష్ట్రాల నుంచి ఉజ్జయినికి రావడానికి ట్రైన్ లేదా ఫ్లైట్ సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. ట్రైన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు విజయవాడ నుంచి ఉజ్జయినికి వెళ్లే ట్రైన్స్ లిస్ట్, అలాగే హైదరాబాద్ నుంచి ఉజ్జయినికి వెళ్లే లిస్ట్ కూడా మెన్షన్ చేశాను. మీరు ఒకసారి వీడియోను పాస్ చేసుకుని ట్రైన్ డీటెయిల్స్, డిపార్చర్ టైం, ఉజ్జయినిలో అరైవల్ టైమ్స్ అన్ని క్లియర్ గా చూడొచ్చు. హైదరాబాద్ లో 3 స్టేషన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కాల్సిన ట్రైన్ ఏ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుందో క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇక ఫ్లైట్స్ అయితే ఉజ్జయినికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండోర్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఈ 3 ఎయిర్పోర్ట్స్ నుంచి ఇండోర్ కు ప్రతిరోజు ఫ్లైట్స్ ఉంటాయి. ఇండోర్ ఎయిర్పోర్ట్ నుంచి ఉజ్జయిని ఆలయం కేవలం 55 కిలోమీటర్లు మాత్రమే. సో ఇదండి ఉజ్జయిని క్షేత్రంలో ఉన్న 2 శక్తి పీఠాల గురించి ఒక డీటెయిల్డ్ వ్లాగ్. మరొక మంచి ఆలయంతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి లైవ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.